అందరికీ నమస్కారం. పిల్లలకి సంఖ్యలను అవగాహన కలిగించడం కోసం ఈ పెగ్ బోర్డ్ని ఉపయోగిస్తాం. ఇప్పుడు పిల్లలకి 5 చెప్పాలంటే 1 స్థానంలో 5 అని ఇలాగా వాడు 5 దగ్గర ఈ పెన్ననే ఉంచుతాడు. అలాగే 69 చెయ్యాలంటే 10 స్థానంలో 6 దగ్గర 1 స్థానంలో, అలాగే 205 వెయ్యాలంటే 100 స్థానంలో 2 దగ్గర, 10 స్థానం పలకట్లేదు కనుక 0 దగ్గర 5. ఈ విధంగా పిల్లలకి మనం ఈ పెగ్ బోర్డ్ సహాయంతో ఇలా 1000, 10,000, లక్షలు, కోట్లు వరకు 10 కోట్ల వరకు కూడా మనం సంఖ్యల్ని అవగాహన కలిగించవచ్చు. అది పార్ట్ 2లో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. పెగ్ బోర్డు మీద సంఖ్యల్ని అవగాహన కలిగించే ముందు మనం ఈ సంఖ్యల మీద కూడా మనం ఈ విధంగా వేసి మనం సంఖ్యలతో కూడా మనం పిల్లలకి అవగాహన కలిగిస్తాం. ఇక్కడ 1 నుంచి 100 వరకు అంకెల్ని వేసి తర్వాత 101 నుంచి 1000 వరకు కూడా 100ల మీద మనం 1000 వరకు వేయడం జరిగింది. ఇక్కడ మనం సంఖ్యల యొక్క నిర్మాణం మనం చూసినట్లయితే మన పిల్లలకి ఏ విధంగా నేర్పిస్తున్నాం అంటే 1 నుంచి 10, 20, 30, 40, 100, 1000 ఇలాగా సంఖ్యలు ఎడమ నుంచి కుడికి ఈ విధంగా మనం నేర్పిస్తున్నాం. సంఖ్యలు అనేవి ఎడమ నుంచి కుడివైపుకి నేర్పిస్తున్నాం. అయితే స్థాన విలువలు వచ్చేటప్పటికి మనం ఏం చేస్తున్నాం అంటే స్థాన విలువలు 1లో 10, 100, 1000, 10,000, లక్షలు, 10 లక్షలు, కోట్లు, 10 కోట్లు ఈ విధంగా మనం స్థాన విలువలు ఏం చేస్తున్నాం అంటే ఇలా కుడి నుంచి ఎడమకు వస్తున్నాం. సంఖ్యలు ఎడమ నుంచి కుడికి నేర్పిస్తున్నాం, స్థాన విలువలు కుడి నుంచి ఎడమకు నేర్పిస్తున్నాం. ఈ విధంగా సంఖ్యలు మళ్ళీ రాసేటప్పుడు మనం ఎడమ నుంచే రాస్తాం సంఖ్యలు అయినప్పటికీ కూడా స్థాన విలువలు కుడి నుంచి ఎడమకి నేర్పిస్తున్నాం. సంఖ్యలు ఎడమ నుంచి కుడికి నేర్పించడం వల్ల పిల్లలు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారేమనే ఉద్దేశంతో ఇక్కడ మనం ప్రయోగాత్మకంగా ఈ చార్ట్ని, ఈ సంఖ్యల్ని స్థాన విలువలకి అనుసంధానం చేసి కోఆర్డినేట్ చేసి ఈ ఫ్లెక్సీని ఇక్కడ రూపొందించడం జరిగింది. ఇక్కడ మనం 1ల స్థానంలో 1 నుంచి 9 వరకు ఉన్నవన్నీ కూడా 1ల స్థానం. 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి ఈ సంఖ్యలన్నీ కూడా 1ల స్థానంలోకి వస్తాయి. 1ల స్థానంలో ఒక స్థానం ఉంటుందని చెప్తాం. ఇంకా 10లో 1లో 10 2 స్థానాలు ఉంటాయి. అంటే 9కి 1 కలిపితే 10. 10 నుంచి 99 వరకు ఉన్నటువంటి ఈ సంఖ్యలన్నీ కూడా 10ల స్థానం. 10ల స్థానంలో 1లో 10 2 స్థానాలు ఉంటాయని చెప్తాం. అంటే 2 స్థానాలు ఉన్న అంకెలన్నీ కూడా 10ల స్థానానికి సంబంధించిన పిల్లాడు అవగాహన చేసుకుంటాడు. ఇక 100ల స్థానానికి వచ్చినట్లయితే 99కి 1 కలిపితే 100. 100 నుంచి 999 వరకు ఉన్నవన్నీ కూడా 1లో 10, 100లో. ఇవి 3 స్థానాలు ఉన్నవన్నీ కూడా 100ల స్థానానికి సంబంధించినవని, 100ల స్థానంలో 3 స్థానాలు ఉంటాయని పిల్లాడు అవగాహన చేసుకుంటాడు. ఇక 100ల తర్వాత 1000. 1లో 10, 100లో 1000. అంటే 999కి 1 కలిపినట్లయితే 1000 అవుతుంది. ఈ 1000లో 1లో 10, 100లో 1000 4 స్థానాలు ఉంటాయి. 1000 అనేటప్పటికి 4 స్థానాలు ఉంటాయని విద్యార్థి అవగాహన చేసుకుంటాడు. 1000 నుంచి 9999 వరకు ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఈ 4 అంకెలు కూడా వేల స్థానానికి సంబంధించినవి. అంచేత వేల స్థానంలో 4 స్థానాలు ఉంటాయని విద్యార్థి గ్రహిస్తాడు. 1000 తర్వాత 10,000. అంటే 1లో 10, 100లో 1000, 10,000. ఈ 10,000 నుంచి 99,999 వరకు ఉన్నటువంటి మధ్యలో ఉన్న సంఖ్యలన్నీ కూడా 10,000 స్థానానికి సంబంధించినవి. 10,000 స్థానంలో ఎన్ని స్థానాలు ఉంటాయంటే 1లో 10, 100, 1000, 10,000 5 స్థానాలు ఉంటాయని విద్యార్థి గ్రహిస్తాడంటే 5 స్థానాలు ఉన్నవన్నీ కూడా 10,000 స్థానానికి సంబంధించి ఉంటావని చెప్పేసి విద్యార్థి గ్రహిస్తాడు. తర్వాత
99,999కి ఒకటి కలిపినట్లయితే 1,00,000 అవుతుంది. 1,00,000లో ఎన్ని స్థానాలు ఉంటాయంటే ఒకటిలో పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. లక్షల్లో 6 స్థానాలు ఉంటాయని విద్యార్థి గ్రహిస్తాడు. 1,00,000 దగ్గర నుంచి 9,99,999 వరకు ఉన్నటువంటి ఈ మధ్యలో ఉన్న సంఖ్యలన్నిటి కూడా 6 స్థానాలు ఉన్నవన్నీ కూడా లక్షల స్థానానికి సంబంధించి ఉంటాయి. లక్షల స్థానంలో 6 స్థానాలు ఉంటాయని చెప్పేసి విద్యార్థి గ్రహిస్తాడు. ఇక మనం ఒకట్ల స్థానం నుంచి చూసినట్లయితే ఒకట్ల స్థానంలో సున్నాకి విలువ లేదు గనక ఒకటో స్థానంలో ఒక అంకెల్లో ఉన్నవన్నీ వాటిల్లో అతి చిన్న సంఖ్య 1. ఒక అంకె సంఖ్యల్లో మిక్కిలి పెద్దది 9. ఒక అంకె సంఖ్యల్లో మిక్కిలి చిన్నది 1. ఒక అంకె సంఖ్యల్లో మిక్కిలి పెద్దది 9. అలాగే పదుల్లో 2 స్థానాలు ఉంటాయని తెలుసుకున్నాం. 2 అంకెలు ఉంటాయి, 2 డిజిట్స్ ఉంటాయి. అందులో పదుల స్థానంలో చిన్న సంఖ్య 10, మిక్కిలి పెద్ద సంఖ్య 99. పదుల స్థానంలో మిక్కిలి చిన్న సంఖ్య 10, మిక్కిలి పెద్ద సంఖ్య 99. వందల స్థానంలో మిక్కిలి చిన్న సంఖ్య 100, వందల స్థానంలో మిక్కిలి పెద్ద సంఖ్య 999. వేల స్థానంలో మిక్కిలి చిన్న సంఖ్య 1000, వేల స్థానంలో మిక్కిలి పెద్ద సంఖ్య 9,999. 10,000 స్థానంలో మిక్కిలి చిన్న సంఖ్య 10,000, 10,000 స్థానంలో మిక్కిలి పెద్ద సంఖ్య 99,999. లక్షల స్థానంలో మిక్కిలి చిన్న సంఖ్య 1,00,000, లక్షల స్థానంలో మిక్కిలి పెద్ద సంఖ్య 9,99,999. ఈ విధంగా మనం సంఖ్యల్ని పిల్లలకు బాగా అవగాహన కలిగించడం కోసం సంఖ్యల్ని, స్థాన విలువల్ని సమన్వయం చేసి కోఆర్డినేషన్ చేసి ఈ యొక్క ఫ్లెక్సీని ప్రయోగాత్మకంగా తయారు చేయడం జరిగింది. ఇక మనం ఏ స్థానాల్లో ఎన్ని సున్నాలు ఉంటాయి అనేది ఒకసారి ఆ సంఖ్యల పక్కన ఎన్ని సున్నాలు ఉంటే ఆ సంఖ్యలు ఏర్పడుతున్నాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ 10 చూసినట్లయితే 10 పక్కనే ఒక 0 ఉన్నట్లయితే అది పదుల స్థానంలో ఒక 0 ఉంటుంది. 1 పక్కనే 0 ఉంటుంది. 5 పక్కనే ఒక 0 ఉంటుంది. 9 పక్కనే ఒక 0 ఉంటుంది. ఈ విధంగా పదుల స్థానంలో ఒక అంకె పక్కనే ఒక 0 మాత్రమే ఉంటుంది. అలాగే వందల స్థానంలో 1 తర్వాత ఎన్ని సున్నాలు ఉంటాయంటే 1, 2 సున్నాలు ఉంటాయని విద్యార్థి గ్రహిస్తాడు. 500 అవ్వాలంటే 5 తర్వాత 2 సున్నాలు ఉంటాయని, 900 అవ్వాలంటే 9 తర్వాత 2 సున్నాలు ఉంటాయని విద్యార్థి గ్రహిస్తాడు. అలాగే వేల స్థానంలో 1 పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయంటే 1, 2, 3 సున్నాలు ఉంటాయి. వేల స్థానంలో 3 సున్నాలు ఉంటాయని విద్యార్థి గ్రహిస్తాడు. 9 పక్కనే 3 సున్నాలు ఉంచినట్లయితే 9,000. అలాగే 10,000 స్థానంలో ఎన్ని సున్నాలు ఉంటాయంటే 1 తర్వాత 1, 2, 3, 4 సున్నాలు ఉంటాయి. 1 పక్కన 4 సున్నాలు వేసినట్లయితే 10,000. అలాగే 6 పక్కనే 4 సున్నాలు వేసినట్లయితే 60,000. 9 పక్కనే 4 సున్నాలు వేసినట్లయితే 90,000. అలాగే లక్షల్లో 1 తర్వాత 1, 2, 3, 4, 5 సున్నాలు వేసినట్లయితే 1,00,000 అవుతుంది. 5 పక్కనే 5 సున్నాలు వేసినట్లయితే 5,00,000 అవుతాయి. 8 పక్కనే 5 సున్నాలు వేసినట్లయితే 8,00,000 అవుతాయి. ఈ విధంగా లక్షల స్థానంలో 5 సున్నాలు ఉంటాయని, ఒక అంకె తర్వాత 5 సున్నాలు ఉంటాయని విద్యార్థులు గ్రహిస్తారు. ఇప్పుడు స్థాన విలువల్ని అవగాహన కలిగించడం కోసం మనం క్లాస్ రూమ్లో అగ్గి పుల్లలు కానీ, ఐస్ క్రీమ్ పుల్లలు కానీ, రూపాయలు ఇలాంటి రకరకాల వస్తువులు మనం ఉపయోగించి ఆ స్థాన విలువల మీద అవగాహన కలిగిస్తూ ఉంటాం. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పుల్లలతో పిల్లలకి స్థాన విలువలు ఏ విధంగా అవగాహన చేయొచ్చు అన్నది క్లాస్ రూమ్లో చేయడం జరిగింది. ఐస్ క్రీమ్ పుల్లలను ఉపయోగించి కూడా పిల్లలకి స్థాన విలువల మీద అవగాహన కలిగించవచ్చు. ఇక్కడ ఈ అమ్మాయి దగ్గర ఒక ఐస్ క్రీమ్ పుల్ల ఉంది. ఒకట్ల 1, ఒక పుల్లని మనం 1ల స్థానంగా చెప్తాం. ఈ అబ్బాయి దగ్గర 10 ఐస్ క్రీమ్ పుల్లలు కట్టినటువంటి కట్ట ఒకటి ఉంది. 10 నుంచి 99 వరకు ఉన్న సంఖ్యల్ని 10ల స్థానంగా చెప్తాం. ఇక్కడ ఈ పదుల కట్టని 10ల స్థానంగా చెప్తాం.
ఇక్కడ ఈ అబ్బాయి దగ్గర 10 10 ఐస్ క్రీమ్ పుల్లలు కట్టినటువంటి కట్టలు 10 ఉన్నాయి. 10 పదులు 100, 100 నుంచి 999 వరకు ఉన్న సంఖ్యల్ని 100ల స్థానం అంటాం. ఈ 100 పుల్లలు 100ల స్థానంగా చెప్తాం. ఈ అమ్మాయి దగ్గర 100 చొప్పున కట్టినటువంటి 10 ఐస్ క్రీమ్ పుల్లల కట్టలు ఉన్నాయి. 100 పదులు 1000, 1000 నుంచి 9999 వరకు ఉన్నటువంటి సంఖ్యలన్నింటినీ కూడా వేల స్థానంగా చెప్తాం. ఇక్కడ 1000 పుల్లల్ని కూడా వేల స్థానంగా మనం చెప్తాం. ఈ విధంగా ఐస్ క్రీమ్ పుల్లలను ఉపయోగించి కూడా మనం స్థాన విలువల్ని పిల్లలకి అవగాహన కలిగించవచ్చు. స్థాన విలువల్ని అవగాహన చేయడం కోసం రూపాయలను కూడా మనం ఉపయోగించవచ్చు. ఈ అబ్బాయి దగ్గర 1 రూపాయి నాణ్యం ఉంది. 1 నుంచి 9 వరకు ఉన్నటువంటి అంకెల్ని 1 స్థానం అని చెప్తాం. ఈ అమ్మాయి దగ్గర 10 రూపాయల నాణ్యాలు ఉన్నాయి. 10 పదుల స్థానం. ఈ అబ్బాయి దగ్గర 10 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. 10 పదులు 100, 100ల స్థానం. ఈ అమ్మాయి దగ్గర 100 రూపాయల నోట్లు 10 ఉన్నాయి. 100 పదులు 1000, వేల స్థానం. ఒక సంఖ్యలో ఒక అంకె ఎడమకు జరిగినప్పుడు దాని విలువ 10 రెట్లు పెరుగుతుందని విద్యార్థులు అవగాహన చేసుకుంటారు. ఇక్కడ 1కి 10 రెట్లు, ఒక 10 10, 10కి 100 10 రెట్లు, 10 పదులు 100, 100కి 1000 10 రెట్లు, 100 పదులు 1000. ఈ విధంగా మనం రూపాయలను ఉపయోగించి కూడా అందరికీ నమస్కారం. అసలు ఈ సంఖ్యల గురించి కానీ, ఈ స్థాన విలువల గురించి కానీ, ఈ యొక్క 2 సంబంధించినటువంటి ఈ స్థానాల గురించి కానీ మనం తెలుసుకోకపోతే అసలు ఈ లెక్కల్లో ఉన్న భయం ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. అందువల్లే మన జోసెఫ్ మాస్టారు ఆయన తన ప్రయత్నంతో చిన్నప్పుడే ఎక్కడ ఏ స్థానం వేయాలి, ఎలా వేస్తే దాని వాల్యూ ఉంటుంది అనే విషయాన్ని తెలియజేయడం కోసం ఆయన ఎంతో కృషి చేశారు. దీంట్లో చతుర్విధ ప్రక్రియలు అంటాం కదా, కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం. వాటికి ఈ స్థాన విలువలు అనేవి ఎంత బాగా దోహదపడతాయో, ఇవి ఉంటే తప్ప అవి కూడా రావు. ఎక్కడ ఏది వేయాలి, దేని కింద ఏది వేయాలి అనే విషయాన్ని మనం తెలియపరచడం కోసం మాస్టర్ చక్కగా ఈ యొక్క ప్లగ్ బోర్డు పెట్టారు. అలాగే ఇవి ఎడమ నుంచి కుడివైపుకి వెళ్తాయని, కుడి నుంచి ఎడమ వైపు వస్తాయి సంఖ్యలు, ఎడమ నుంచి కుడి అని. స్థాన విలువ అనేటప్పటికీ కుడి నుంచి ఎడమకని. ఈ 2 కలిపితే వచ్చిన పర్యవసానమే ఈ విధంగా మొత్తం అంతా కలిపి దాంట్లో చేసుకొచ్చారు. 2 అంకెలలో ఎన్ని 10 చిన్న సంఖ్యని, 99 పెద్ద సంఖ్యని, అలా నెమ్మదిగా చాలా బాగా డెవలప్ చేసుకొచ్చారు. ఈ విధంగా ఈ కృషిని మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మన సోదరి ఉపాధ్యాయులందరూ ఇది కొంచెం గ్రహించి పిల్లలకి చిన్నప్పుడే ఇవి నేర్పగలిగితే వాళ్ళు లెక్కల్లో తప్పులు చేయరు. ఆయన రిటైర్ అయినా కూడా ఏదో చెయ్యాలి అని ఆయన తాపత్రయానికి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.